కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై కాంగ్రెస్ సర్కారు తీరును మాజీ మంత్రి హరీష్ రావు ఎండగట్టారు. ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా బోర్డుకు అప్పగిస్తున్నట్లు రెండు రాష్ట్రాల ఇంజనీరింగ్ ఇన్ చీఫ్లు మీడియా ముందు ప్రకటించారని గుర్తు చేశారు. ఇక నుంచి చుక్క నీరు తీసుకోవాలన్నా కృష్ణా తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు. మార్పు అంటే తెలంగాణ ప్రయోజనాలు, హక్కులను కేంద్రం ఏపీ చేతిలో పెట్టడమా అని కాంగ్రెస్ సర్కార్ను హరీష్ రావు నిలదీశారు. తెలంగాణ ప్రయోజనాలే ఏకైక లక్ష్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటాపై గత సర్కార్ రాజీలేని పోరాటం చేసింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారడంతో తెలంగాణ గొంతుకను బలంగా వినిపించేవారే లేకుండా పోయారు. అంతేకాదు ప్రాజెక్టుల బాధ్యతను కృష్ణా బోర్డుకు అప్పగిస్తూ తాజాగా రెండు రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై కాంగ్రెస్ సర్కార్ తీరును మాజీ మంత్రి హరీష్ రావు కడిగిపారేశారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి గందరగోళంలో ఉందని హరీష్ రావు మండిపడ్డారు. ప్రాజెక్టుల స్వాధీనంపై గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పలుమార్లు ప్రస్తావించిన అంశాలనే పేర్కొంటూ గత నెల 27న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందన్నారు. తాజాగా ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా బోర్డుకు అప్పగిస్తున్నట్లు రెండు రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్లు మీడియా ముందు ప్రకటించారని దుయ్యబట్టారు. 27న రాసిన లేఖ ప్రామాణికమా లేక ఇప్పటి మీటింగ్లో అంగీకారం ప్రామాణికమా అని నిలదీశారు. ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తప్పుదోవ పట్టిస్తుందని ఆయన మండిపడ్డారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించేందుకు అంగీకరించారని తాను చెబితే హరీష్ రావు వద్ద పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. తెలంగాణ ప్రయోజనాలు పరిరక్షిస్తామని గొప్పగా చెప్పారని కాంగ్రెస్ సర్కారుపై నిప్పులు చెరిగారు హరీష్ రావు. మరి ఇప్పుడేం జరిగిందని ప్రశ్నించారాయన. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల ఆపరేషన్ కృష్ణా బోర్డుకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. ఇక నుంచి చుక్క నీరు తీసుకోవాలన్నా కృష్ణా బోర్డు అనుమతి తప్పనిసరి అని తేల్చి చెప్పారు. వేసవిలో కానీ ఎప్పుడైనా అవసరం పడినప్పుడు తాగునీటి కోసం నీరు తీసుకునే అధికారం రాష్ట్రానికి ఉంటుందా అని నిలదీశారు. జల విద్యుత్ హౌస్ల గురించి చర్చ లేదని చెప్తున్నారు. కానీ నీరు లేకుండా విద్యుత్ ఎలా వస్తుందని ప్రశ్నించారు హరీష్ రావు. బోర్డు అనుమతి లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేయడం సాధ్యమా అని దుయ్యబట్టారు. బోర్డు అనుమతి లేనిదే రాష్ట్ర ఇంజనీర్లు, అధికారులు కనీసం ప్రాజెక్టుల వద్దకు వెళ్లే పరిస్థితి ఉండదన్నారు. మార్పు అంటే తెలంగాణ ప్రయోజనాలు, హక్కులు కేంద్రం ఏపీ చేతిలో పెట్టడమా అని హరీష్ రావు నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సీట్లు కట్టబెట్టిన పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మంతో పాటు రాష్ట్ర ప్రజలకిచ్చే బహుమానం ఇదేనా అని ప్రశ్నించారు హరీష్ రావు. అందరితో చర్చిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇవాళ ఎలా అంగీకరించిందని నిలదీశారు. ప్రాజెక్టులు అప్పగించబోమని ఓవైపు చెప్పి మరోవైపు మీటింగుల్లో అధికారులు మాత్రం అంగీకరించి వస్తారని హరీష్ రావు మండిపడ్డారు. శనివారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారని, తాజాగా ఈఎన్సీ కృష్ణా బోర్డు మీటింగ్కు వెళ్లి ప్రాజెక్టుల నిర్వహణ బోర్డుకు అప్పగించేందుకు అంగీకరించి వచ్చారని దుయ్యబట్టారు. 2021లో కేంద్రం గెజిట్ ఇచ్చి ఒత్తిడి తీసుకువచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులు ఇచ్చేందుకు అంగీకరించలేదని గుర్తుకు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 నెలలు కాకముందే ప్రాజెక్టులు ఇచ్చేందుకు అంగీకరించారని చురకలంటించారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది ఎవరో దీంతోనే స్పష్టమవుతుందని తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రజలు అన్ని విషయాలు అర్థం చేసుకోవాలన్నారు. రాజకీయాల కోసం మాట్లాడడం లేదని, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలని సూచించారు. మేధావులు మౌనం వీడాలని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు.